హైదరాబాద్లో 200 ఏళ్ల స్వయంభు గణపతి. రెండవ ప్రపంచ యుద్ధ సైనికులకు దొరికిన గణపతి స్వామి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిలానే ఉండే సికింద్రాబాద్ గణపతి. లోకాల నేలే పరమేశ్వరుడి పరివారమంతా ఒకే ఆలయంలో దర్శనమిచ్చే దివ్య క్షేత్రం. ఒక్క ముడుపు కడితే చాలు ఎలాంటి కోరికైనా నెరవేర్చే వినాయక స్వామివారు. వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్. సికింద్రాబాద్ భాగ్యనగర వాసులకే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ చాలా సుపరిచితమైన పేరు సికింద్రాబాద్. ఇక్కడ ఉండే రైల్వే స్టేషన్ కారణంగా తెలుగువారు ఎవరైనా హైదరాబాద్ వచ్చినా ఒక్కసారైనా సికింద్రాబాద్ లో అడుగు పెట్టే ఉంటారు. ఎప్పుడూ ప్రయాణికులతో షాపింగ్ కి వచ్చే వారితో ఎంతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ లో అత్యంత మహిమాన్వితమైన, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన, భక్తులు ఏది అడిగినా ప్రసాదించే గణపతి స్వామివారి ఆలయం ఉంది. విఘ్నాధిపతి, సర్వభూత గణాలకు అధినాయకుడు, దేవతారాధనలో ఆయనకే అగ్రపూజ. అలాంటి మహిమాన్వితమైన గణపతి స్వామివారు స్వయంగా వెలిసిన క్షేత్రం ఈ సికింద్రాబాద్ గణపతి ఆలయం. భాగ్యనగర వాసులు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ అని పిలుచుకుంటారు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే చాలా విశాలమైన మండపం మనకు కనిపిస్తుంది. ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్న గణేశునితో పాటు శివ పరివారం అంతా ఒకే మండపం కింద దర్శనమిస్తారు. ఈ ఆలయం చరిత్ర, స్వామివారి అద్భుత మహిమలు, ఇక్కడ జరిగే నిత్య పూజలు, ముడుపు కడితే 21 రోజుల్లో ఎలాంటి బాధ నుండైనా విముక్తి కలిగించే స్వామివారి ఘన చరిత్ర గురించి, ఇక్కడ ఉండే ఉప ఆలయాలు, వినాయక చవితి సందర్భంగా జరిగే గణపతి నవరాత్రుల గురించి క్లియర్ గా చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు భక్తి టీవీను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. ముందుగా ఈ ఆలయం చరిత్ర గురించి మీకు క్లుప్తంగా 1 నిమిషంలో చెప్తాను. 1824లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రాంగణంలో మిలిటరీ రెజిమెంట్స్ ఉండేవి. ఎంతో మంది సైనికులు ఉండేవారు. సైనికుల నీటి అవసరాల కోసం ఈ ప్రాంగణంలో ఉన్న ఒక నీటి బావిని మరమ్మతులు చేస్తుండగా ఆ తవ్వకాల్లో వినాయక స్వామి వారి విగ్రహం బయటపడింది. సాక్షాత్తు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిలానే ఇక్కడ సికింద్రాబాద్ లో స్వామివారు కూడా బావి నుండే స్వయంగా వెలిశారు. అక్కడ ఉండే కూలీలు స్వామివారి విగ్రహానికి నిత్యము పూజలు చేస్తుండేవారు. కాలక్రమేణా నిజాముల కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం ప్రారంభమైంది. స్టేషన్ పనులకు వెళ్తూ కార్మికులు, సిబ్బంది తమకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని స్వామివారిని దర్శించుకుని పూజించడం ఒక ఆనవాయితీగా పాటించేవారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభమైన తరువాత ఒకరోజు ఇన్స్పెక్షన్ లో భాగంగా ఒక రైల్వే ఉన్నతాధికారి సికింద్రాబాద్ వచ్చారు. ఆయన ఈ గణపతి ఉన్న ప్రదేశానికి వచ్చి నమస్కరించుకున్నాక స్వామివారి గురించి అర్చకుడు వివరించగా ఆయన సంతానం కోసం స్వామివారిని మొక్కుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నాక ఆయనకు పుత్ర సంతానం కలిగింది. ఆనందంతో తోటి ఉద్యోగుల, భక్తుల సపోర్ట్ తో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఆయన. ఇప్పుడు మీరు చూస్తున్న గర్భాలయం ఆనాడు నిర్మించినదే. మండపం శిథిలావస్థకు చేరుకున్న తర్వాత మళ్లీ పునర్నిర్మించారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఇలాంటి విగ్రహమూర్తి ఈ ఆలయంలో తప్ప ఎక్కడా లేదు. వినాయక పురాణం ప్రకారం స్వామివారికి 108 రకాల విగ్రహమూర్తులు ఉన్నాయి. ఆ 108లో కూడా ఇక్కడ స్వామివారి విగ్రహంలో ఉన్న రూపం మాత్రం ఎక్కడా లేదు. ఈ ఆలయంలో స్వామివారు చతుర్భుజాలతో ఉంటారు. కుడి చేతిలో పాశాంకుశాలు ఉంటాయి. ఈ పాశాంకుశాలు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు సంకేతం. అంటే దుష్టులను శిక్షించడం, భక్తులను రక్షించడం సంకేతంగా తెలుపుతుంది. ఎడమ చేతిలో డమరుకం, రత్నమాల స్వామివారు ధరించి ఉంటారు. డమరుకం శబ్దంతో స్వామివారు తన భక్తుల గ్రహబాధలను తొలగించి శ్రేయస్సు కలిగిస్తారు. రత్నమాలతో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు సిద్ధిని కలిగిస్తారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారు కుడి చేతితో తొడను పట్టుకుని ఎడమ చేతితో తొండము, నారికేలమును పట్టుకుని ఉంటారు. స్వామివారు బాల రూపంలో ఉంటారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారందరినీ స్వామివారు అపారమైన కరుణతో అనుగ్రహిస్తారు. స్వామివారిని ఆరాధించిన భక్తులకు సంతాన ప్రాప్తి, సద్బుద్ధి, వివాహము, అభివృద్ధితో పాటు ధనకానుక, వస్తు వాహనములకు కొదవే ఉండదు. ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకమైన మరొక విషయం ఏమిటంటే స్వామివారిని జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆలయంలో స్వామివారు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఉదయం బాల రూపంలో, మధ్యాహ్నం యవ్వన రూపంలో, రాత్రి వృద్ధ గణపతి
గణపతిగాను స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో పూర్ణమైన రూపం కలిగిన గణపతి దర్శనమిస్తారు. చాలా ఆలయాల్లో విగ్రహమూర్తికి వెనుక భాగం సమానంగా ఉంటుంది, కానీ ఇక్కడ స్వామివారి విగ్రహం పూర్తిగా మానవ దేహంలా ఉంటుంది. ఇక్కడ స్వామివారి విగ్రహమూర్తిని పట్టుకుంటే చిన్నపిల్లల శరీరంలా చాలా మృదువుగా ఉంటుందని అర్చకులు చెబుతారు. ఈ ఆలయంలో అభిషేకం చాలా విశేషంగా నిర్వహిస్తారు. మీరు తెల్లవారుజామున 5:30 గంటలకు వెళ్తే అభిషేకం చేస్తారు. ఆ సమయంలో వెళ్తే మీరు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి అలంకరణ అనంతరం అర్చన చేస్తారు. అభిషేకం, స్వామివారి అలంకరణ, ఇక్కడ అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలతో చేసే అర్చన ఎంతో బాగుంటుంది. ఆ సమయంలో స్వామివారిని చూస్తూ ఉంటే ఆలయం నుండి బయటకు వెళ్లాలనిపించదు, అంత బాగుంటుంది అంతరాలయంలో ఆ ఎక్స్పీరియన్స్. నా పేరు శీలారాణి అండి. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. కష్టాలున్నాయని ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం నేను రావడము. చాలా బాగా అనిపించింది. అసలు మళ్ళీ వెళ్ళాలనిపించట్లేదు, ఇక్కడే కూర్చుండిపోయాను. అలంకరణ కూడా చాలా బాగుంది. పూజారులు గారు కూడా చాలా బాగా పూజ చేస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తోంది. మీరందరూ కూడా గుడికి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా బాగా అనిపిస్తోంది. నేను ఇక్కడ కూర్చొని కొంతసేపు జపం కూడా చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించిందండి. అభిషేకం కాస్ట్ 300 రూపాయలు. అభిషేకం టికెట్ తీసుకుంటే అర్చన కూడా అందులో కలిపే చేస్తారు. అభిషేకం, అలంకార దర్శనం, అర్చన కలిపి సుమారుగా 1:30 సమయం పడుతుంది. అభిషేకం చేయించుకునే భక్తులకు ప్రత్యేక ప్రసాదం ఇస్తారు ఈ ఆలయంలో. పులిహోర, లడ్డు, వడ, చక్కెర పొంగలి, అభిషేక తీర్థం, కొబ్బరికాయ కలిపి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మీ గోత్రనామాలతో అర్చన కూడా చేయించుకోవచ్చు. ఈ అర్చనకు అంతరాలయ ప్రవేశం ఉంటుంది. అర్చన కాస్ట్ 100 రూపాయలు. ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. మీకు దీర్ఘకాలంగా ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం ఏ విషయంలో అయినా సరే మీరు అనుకున్నది నెరవేరకుండా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ స్వామివారికి ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో ముడుపు కట్టి ఆ ముడుపును స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి ముడుపును పట్టుకుని ఆలయం చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు కడతారు. ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా తప్పకుండా తీరుతుందని భక్తుల నమ్మకం. ఈ యొక్క దేవాలయానికి చాలా చరిత్ర కలిగి ఉన్న దేవాలయం. చాలా పురాతన, భాగ్యనగరంలోనే అత్యంత పురాతనమైన కలిగిన దేవాలయం సుమారు ప్రతి నిత్యం కూడా 2-3 వేల మంది దర్శనాలు చేసుకుంటూ పర్వదినాలలో 10,000-15,000 మంది ప్రతి నిత్యం కూడా దర్శనాలు అవి జరుగుతుంటాయి. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి వినాయక చవితి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయాలను దర్శించుకున్న వారికి ఏ కోరిక, ఆభిజాత్య ప్రయోగాలు, అట్లాగే భయాతి జ్వరాదులన్నీ కూడా తొలగిపోతాయి. దర్శించుకున్నంత మాత్రమే భయం తొలగిపోతుంది. కోరిన కోరికలు ముడుపు రూపంలో మనం ఇక్కడ కోరిన కోరికలు తీరుతుంటాయి. ఎర్రబట్టలో పూర్ణఫలాన్ని కనుక కట్టి స్వామివారికి విన్నవించుకుంటే 41 రోజుల్లో ఖచ్చితంగా ఆ యొక్క కోరిక తీరిపోవడం జరుగుతుంది. అట్లా ఎంతో మంది రోజు కనీసం 50 మంది, 100 మంది ముడుపులు కట్టి వారు ఆ యొక్క ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. విద్య, వైద్య, ఉద్యోగం, సంతానం, వివాహంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా స్వామివారి పరిష్కార మార్గం చూపుతారని భక్తుల నమ్మకం. ప్రదక్షిణలు చేయడానికి స్వామివారి ఆలయం చుట్టూ చాలా విశాలంగా ఉంటుంది. ఈ ప్రదక్షిణలు చేసే సమయంలో స్వామివారి ఆలయం చుట్టూ పరమేశ్వరుని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, అమ్మవారి 18 శక్తి పీఠాలు దర్శనమిస్తాయి. ప్రతి జ్యోతిర్లింగం, శక్తిపీఠం గురించి వివరణతో పాటు ఆ క్షేత్రానికి సంబంధించిన మంత్ర స్తోత్రం కూడా ఉంటుంది. వీటితో పాటు గణపతి జన్మ వృత్తాంతం కూడా ఈ ఆలయంలో మీరు చూడొచ్చు. ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. 9 రోజులు 9 అలంకారాల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఆ 9 రోజులు స్వామివారికి చేసే అలంకరణ ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు మీరు చూసే ఫోటోలు గత ఏడాది స్వామివారికి చేసిన అలంకరణలు. ప్రతి సంకష్టహర చతుర్థికి కూడా స్వామివారిని విశేషంగా బంగారు ఆభరణాలు, కవచంతో అలంకరిస్తారు. ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. వీటితో పాటు వినాయకుని షోడశ గణపతుల దర్శనం కూడా చేసుకోవచ్చు.
ఒక్కో గణపతికి సంబంధించిన ధ్యాన మంత్రం కూడా ఉంటుంది. అలాగే అష్టవినాయక ఆలయాల దర్శనం ఒక్క ఫోటోలో ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అష్టవినాయక ఆలయాలన్నీ మహారాష్ట్రలోని పూణే నగరం చుట్టుపక్కల ఉన్నాయి. ఈ ఆలయంలో ఇక్కడ ఉన్న ఆశీర్వచన మండపంలో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు శ్రీ గణపతి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. భక్తులందరూ ఈ కళ్యాణంలో సామూహికంగా పాల్గొనవచ్చు. హైదరాబాద్ లో వినాయక స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం నిర్వహించే ఏకైక ఆలయం ఇదే. ఇక ఈ ఆలయంలో ఉన్న ఉప ఆలయాలు చాలా ప్రత్యేకం. ఈ ఆలయానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు క్షేత్రపాలకుడిగా ఉంటూ పూజలు అందుకుంటున్నారు. స్వామివారి మూల విరాట్ ఎంతో ప్రకాశవంతంగా అందంగా ఉంటుంది. స్వామివారికి ప్రతి శుక్రవారం నాడు అభిషేకం చేస్తారు. ఈ ఆలయం నిర్మించాక కాలక్రమేణా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ప్రతిరోజు అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం అనంతరం జాతకరీత్యా కాలసర్ప దోషం, కుజదోషం ఉన్న భక్తులు ఉప్పు, మిరియాలు ధ్వజస్తంభం దగ్గర స్వామివారికి సమర్పిస్తే వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. కాలసర్ప దోషం గాని, రాహు కేతు దోషం గాని, కుజ దోషం గాని ఉంటే వాళ్ళకు ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఎవరికి వివాహం జరగలేదో, ఎవరికి పెళ్లిళ్ళు కాలేదో వీళ్ళకి ప్రతి వారం 18 మంగళవారం ఇక్కడ వచ్చి అభిషేకం చేయించుకుని ఉప్పు మిరియాలు ధ్వజస్తంభం దగ్గర 18 ప్రదర్శన చేసి ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ సమర్పణ చేసుకుని వెళ్తే వాళ్ళ కోరికలు నెరవేరుతుంది. 1980లో ఈ ఆలయంలో ఉమామహేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ప్రతిరోజు స్వామివారికి రుద్రాభిషేకం చేస్తారు. పరమేశ్వరునితో పాటు ఉమామహేశ్వరి అమ్మవారి ఆలయం, నవగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయాలను జగద్గురువులు అయిన పుష్పగిరి పీఠాధిపతులు ప్రతిష్ఠించారు. అమ్మవారికి దసరా నవరాత్రులు, శ్రావణ మాసం సమయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నూతన మండపాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఒక్కో ఆలయాన్ని నిర్మించిన అన్ని ఆలయాలు ఒకే మండపం కింద ఉండడం ఈ ఆలయం విశేషం. పునర్నిర్మించాక ఈ ఆలయంలో సర్పబంధాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ఉదయం 10:30 గంటలకు జరిగే రాహుకేతు కాలసర్ప దోష నివారణ పూజ ఎంతో ప్రత్యేకం. మన జాతకంలో కాలసర్ప దోషం ఉంటే మనం చేసే పనుల్లో పురోగతి మందగిస్తుంది. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, సంతానం కోసమైనా, మరే విషయమైనా అభివృద్ధికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. అటువంటి కాలసర్ప దోష నివారణ పూజ ఈ ఆలయంలో చేస్తారు. రాహుకేతు పూజ టికెట్ కాస్ట్ 500 రూపాయలు. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఆలయంలోనే ఇస్తారు. నాగప్రతిమలు మాత్రం మనమే తీసుకుని వెళ్ళాలి. అన్ని పూజా స్టోర్స్ లో మీకు నాగప్రతిమలు దొరుకుతాయి. ఈ దేవాలయంలో కాళహస్తి లాగానే మన దేవాలయంలో కూడా సరాహుకేతు సర్పబంధ రాహుకేతు పూజలు అంటే కాలసర్ప దోష నివారణార్థమై రకరకాల కాలసర్పాలు దోషాలు ఉంటాయి. అందులో భాగంగా ప్రతి మంగళవారము, ప్రతి శనివారము ఉదయం 11 గంటలకు మనం నిర్వహిస్తూ ఉంటాము. దానికి కూడా సుమారు ప్రతి వారానికి 2 మార్లు నిర్వహిస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి 100 మంది అట్లా వచ్చి కూడా చేసుకుని ఈ కార్యక్రమంలో అన్ని దోషాలను కూడా తొలగించుకుంటారు. ప్రతినిత్యం హోమాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడా స్వామివారికి హోమం ఉంటుంది. కళ్యాణం, నిత్య కళ్యాణం, సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణం ఉంటుంది. ప్రతినిత్యం కూడా త్రికాల నివేదనలు, షట్కాల పూజలు అన్నీ కూడా జరుగుతూ చాలా వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలను జరుగుతూ చాలా దేదీప్యమానంగా భక్తులకి కొంగు బంగారంగా ఈ స్వామివారు మహాగణపతి రూపంలో దర్శనం ఇచ్చి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ వినాయక చవితికి అందరూ కూడా ఈ దేవాలయం దర్శించుకొని ప్రజలందరూ కూడా సుఖాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పొంది ఆనందంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మేము కూడా ఆ భగవంతుడి తరఫున ప్రార్థన చేస్తాం. ఇక గణపతి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం, శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు. భక్తులు స్వామివారికి వడమాలలు సమర్పిస్తారు. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా ఆలయం వాళ్లే ఇస్తారు. కార్తీక మాసం పౌర్ణమి రోజున మాత్రం 4 బ్యాచెస్ గా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. గణేష్ టెంపుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు అన్నదానం ఉంటుంది. అన్నదానంకు భక్తుల నుండి విరాళాలు స్వీకరిస్తారు. ఇక ఈ ఆలయంలో మీరు స్వామివారికి నివేదన భోగం సమర్పించవచ్చు. గణపతి స్వామివారికి నివేదన చేసిన భోగం ప్రసాదాన్ని మీరు ఒక రోజు ముందుగా ఆన్లైన్లో లేదా ఆలయం టికెట్ కౌంటర్ వద్ద బుక్ చేసుకుని ఈ ఆలయంలో తీసుకుని స్వామివారికి సమర్పించవచ్చు. పులిహోర, ఉండ్రాళ్లు, చక్కెర పొంగలి, దద్దోజనం, శనగలు, వడమాల ఈ ఆలయంలో మీరు తీసుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా స్క్రీన్ పైన కనిపించే వెబ్సైట్ లో చూడవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ ను డిస్క్రిప్షన్ లో కూడా
మెన్షన్ చేస్తాను చూడండి. ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా? సికింద్రాబాద్ వెళ్లే ఏ బస్సు ఎక్కినా మీరు ఈ ఆలయానికి రావచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. మెట్రో కూడా దాదాపుగా అంతే. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ లో దిగితే ఈ ఆలయానికి మీరు 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇదండి ఎంతో మహిమాన్వితమైన హైదరాబాద్ లో పురాతనమైన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఆలయ చరిత్ర. మీరు ఈ ఆలయానికి ఇప్పటి వరకు వెళ్ళనట్లయితే వచ్చే గణపతి నవరాత్రులకు ఒక్కసారి వెళ్లి స్వామివారిని దర్శించుకోండి. మీకు చాలా మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వారితో కలిసి ఖచ్చితంగా ఈ టెంపుల్ ను విజిట్ చేయండి.